24 క్రాఫ్ట్స్ అంటే ఏమిటి, వాటిలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయన్న సంగతి అటు ప్రేక్షకులకే కాదు, ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో తప్పకుండా పంచుకోవాలి. 2015 అనుకుంటా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతుండగా భీమవరం నుంచి జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏం సార్, ఈ ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటు వేస్తానని అడిగాడు. నేనెందుకు మా ఎలక్షన్లో ఓటు వేస్తానని జవాబు ఇచ్చాను. దాంతో అతను, అదేంటి సార్, మాలో మీకు ఓటు ఉండదా, అదే కదా మీ ఇండస్ట్రీకి సుప్రీం బోర్డు అన్నట్టుగా మాట్లాడాడు. దాంతో నేను ఆశ్చర్యపోయాను. ఓహో, వీళ్ళు మీడియాకి ఎక్కి చేసిన అల్లరి వల్ల మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మా అసోసియేషనే సుప్రీం బాడీ ఏమో అని పాత్రికేయులు కూడా అపోహపడుతున్నారని అర్థమైంది. సినీ పరిశ్రమలో ఉన్న అసోసియేషన్స్ గురించి పత్రికా రంగంలో ఉన్న వారికి అవగాహన లేనప్పుడు ఇక ప్రేక్షకుల పరిస్థితి ఏంటి అని ఆ క్షణం అనిపించి ఆ జర్నలిస్ట్ మిత్రుడికి పరిశ్రమలో ఉన్న అసోసియేషన్ల గురించి